లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్కలు బతుకమ్మ పోస్టర్ సావెనీర్ను ఆవిష్కరించారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా బతుకమ్మ వేడుకలు జరిపేలా రంగం సిద్ధం చేసి పర్యాటక రంగానికి ప్రచారం కల్పించనున్నారు. 9 రోజులు 9 వేడుకలతో ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఈ వేడుకలు సెప్టెంబర్ 21 నుండి 30 వరకు పూల పండుగగా నిర్వహిస్తారు. 1000 స్తంభాల గుడిలో తొలి రోజు వేడుకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయ్యేలా 10,000 కంటే ఎక్కువ మంది ఆడపడుచులతో బతుకమ్మ వేడుకలు సాగుతాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈసారి అపూర్వ రీతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంబేద్కర్ సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు బతుకమ్మ పోస్టర్ సావెనీర్ను ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణను భారతదేశంలోనే అత్యంత ఇష్టపడే రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా యొక్క నూతన పర్యాటక విధానం లక్ష్యం కూడా అదే. అంతర్జాతీయ పర్యాటకులను రప్పించడం, తద్వారా పర్యాటకతో పాటుగా మన కల్చర్ను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన బతుకమ్మ పండుగను ప్రపంచానికి పరిచయం చేసిన ఉద్దేశంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ యొక్క సంస్కృతి పర్యాటక రెండింటిని కూడా మేళవింపుగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో మీరే చూసినారు, మిస్ వరల్డ్ను కూడా, అంటే టూరిజం ప్రమోషన్లో భాగంగానే మన కల్చరు ఉట్టిపడే విధంగా, సంస్కృతి ఉట్టిపడే విధంగా మిస్ వరల్డ్ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అట్లాగే మన రాష్ట్రంలో నిర్వహించేటువంటి పండుగల యొక్క విశిష్టత, మన సంస్కృతి ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ, పూలతో చేసే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడ కూడా లేని ప్రత్యేకత స్థానం మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఈ బతుకమ్మ పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆత్మగీతం. ప్రకృతి, పర్యావరణం, పూలతో మన బంధాన్ని ప్రతిబింబించేటువంటి సంబరాలు. ప్రతి తెలంగాణ వాసి గుండెల్లో పూల పరిమళల్లా నిలిచేలా ఉత్సవాన్ని ఏర్పరిచే ప్రయత్నం. మంత్రి గారు ఈ సంవత్సరం జరగబోయే బతుకమ్మ పండుగను ఏ విధంగా దేశ విదేశాల స్థాయికి తీసుకెళ్లాలో మరి ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికను మీ ముందు ఉంచడం జరిగింది. మరి పూలతో పూజించే ఒకే ఒక పండుగ మరి బతుకమ్మ పండుగ. మనం దేవుళ్ళను పూలతో పూజిస్తాం, కానీ పూలనే పూజించేటువంటి పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ, ఇది మనకు మరి పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమం. మరి గతంలో విదేశాల్లో కొంత వాళ్ళు ఇట్లాంటి పండుగలు మానుకున్నా కూడా ఇప్పుడు మనకంటే ఎక్కువగా విదేశాల్లోనే ఈ పండుగలను చాలా పద్ధతిగా జరుపుకుంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పండుగని చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. కానీ ఈసారి వినూతనంగా మరి చాలా విధాలుగా ఈ యొక్క బతుకమ్మ పండుగను ఎంతవరకు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతాం, ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్లగలుగుతాం, దేశ స్థాయికి తీసుకెళ్లగలుగుతాం, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక షెడ్యూల్ రూపొందించుకొని ఆ షెడ్యూల్లో మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మహిళా
సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి మహిళా ఆర్గనైజేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మరి హ్యాపీగా ఉంది. మరి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఇడుపుల